ఫార్ములా ఈ కేసు కారుకు సంబంధించి ఈ దేశం ఎల్లలు దాటింది డబ్బు, అందుకనే ఈడీ కేసు నమోదు చేస్తుంది. చాలామంది మిత్రులకి ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది కదా, ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా, ఎందుకు మళ్ళీ ఈడీ ఎందుకు వచ్చిందని చాలామంది మిత్రులు ఈ మధ్యలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో ప్రశ్నలు పెడతా ఉన్నారు. మిత్రులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏ ఒక్క రూపాయిని ఖర్చు పెట్టాలంటేనే ఎన్నికల సంఘం అధికారం యొక్క అనుమతులు తీసుకున్న తర్వాత పని జరగాలి. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు భారత ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పకుండా ఈ రాష్ట్ర సొమ్ముని ఈ దేశం ఎల్లలు దాటించి కొన్ని ఫారిన్ కంపెనీస్ పంపడం జరిగింది. అందుకని దాంట్లో ఈడీ కేసు నమోదవుతుంది. ఈడీ విచారణను కేటీఆర్ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 7వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మోడీలు, ఈడీలు, బోడీలు అని నోరు వారేసుకునేటప్పుడు కొంచెం నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలి. గతంలో ఒకసారి మీ చెల్లె ఇట్లే మాట్లాడుతుండే, మోడీ, బోడీ, ఈడీ దేనికి భయపడమని. భయపడలేదా మేము భయపట్టించేందుకు అరెస్ట్ చేస్తలేం. చేసిన తప్పుకు సంబంధించే అరెస్ట్ జరుగుతుంది.